పడవలని పోవచ్చు అని చెప్పిండు. చెప్పిన తర్వాత నిన్న మరొకసారి భారతదేశానికి సంబంధించినటువంటి నౌకల మీద ఇరాన్ వాడు పెద్ద ఎత్తున కాల్పులకు తెగబడినట్లు తెలుస్తున్నది. హార్మోజ్ మళ్ళీ క్లోజ్. ఏ దేశానికి మినహాయింపు లేదన్న ఇరాన్ జలసంధిని తెరిచిన 24 గంటల్లోనే యూటర్న్. సీజ్ ఫైర్ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఆరోపణ. నౌకల రాకపోకలపై గందరగోళం. ఇండియన్ షిప్ సహా మరో నౌకపై కాల్పులు. భారత్కు వస్తున్న 13 నౌకలను అడ్డుకున్న ఐఆర్జీసీ. కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని చెప్పి మరొకసారి హార్మోజ్ జలసంధిని అయితే ఇరాన్ మూసివేయడమే కాకుండా భారతదేశానికి సంబంధించినటువంటి నౌకల మీద కూడా విచక్షణ రహితంగా కాల్పుల్ని కూడా జరిపినటువంటి సందర్భం చూసినాం. ఈ రకంగా జరుగుతుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ రకంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఇంధన కొరతను తగ్గించాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి అనేటటువంటి కనీస సోయి లేకుండా ఈయనకు డీలిమిటేషన్ ఈరోజు ఇంపార్టెంట్ అయింది. దేశం తగలబడుతుంటే ఏదో రాజు పిడేలు వాయించుకుంటా కూర్చున్నట్లు ఈయన గారు చేస్తున్నది ఇది. దీని గురించి మాట్లాడు. నీవు చేయాల్సింది ఇది కదా. రాత్రికి రాత్రి ఆగమేఘల మీద డీలిమిటేషన్ బిల్లుని పార్లమెంట్లో పెట్టి వీగించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మళ్ళీ సెంటిమెంట్ రగిలించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? దీని గురించి మాట్లాడు ముందు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బిజినెస్లు మొత్తం సర్వనాశనం అయిపోయింది. రూపాయి పతనం అయిపోతున్నది. అదేవిధంగా చిన్న సన్నకారు వ్యాపారస్తులు మొత్తం రోడ్డు మీద పడ్డారు గ్యాస్ లేక. దాని గురించి మాట్లాడాడు. దాని గురించి హార్మోజ్ జలసంధి మళ్ళీ మూతపడింది. జలసంధిని తెరిచామంటూ ప్రకటించిన 24 గంటల్లోనే ఇరాన్ యూటర్న్ తీసుకుంది. హార్మోజ్ను మళ్ళీ క్లోజ్ చేసినట్లు ప్రకటించింది. ఈసారి ఏ దేశానికి మినహాయింపు ఉండదని, ఏ నౌకను వదలబోమని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీ తేల్చింది. జలసంధి దాటేందుకు ప్రయత్నిస్తున్న 2 మర్చెంట్ నేవీ షిప్లపై ఐఆర్జీసీ గన్ బోట్లు కాల్పులు జరిపాయి. ఈ పరిణామాలతో హార్మోజ్ వద్ద మరోమారు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రపంచ దేశాలను మళ్ళీ యుద్ధ భయం వెంటాడుతోంది. నౌకల రాకపోకలపై తీవ్ర గందరగోళం నెలకొంది. లెబనాన్లో సీజ్ ఫైర్ ఒప్పందం అమల్లో ఉన్నంత కాలం హార్మోజ్ తెరిచే ఉంటుందంటూ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే 24 గంటలు కూడా గడవక ముందే ఇరాన్ అనున్నంగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. శనివారం జలసంధిని తిరిగి తన సైనిక నియంత్రణలోకి తెచ్చుకుంది. ఈ టెన్షన్లకు కారణం హార్మోజ్ వద్ద అమెరికా చేపట్టిన బ్లాకెడ్ అని. జలసంధిని తాము తెరిచిన అమెరికా బ్లాకేడ్ను తొలగించకపోవడమే సీజ్ ఫైర్ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని ఇరాన్ మండిపడింది. వాడేం చేసినా ట్రంప్ గాడు మాత్రము ప్రపంచ దేశాలను మాత్రం మంచిగా నిద్రపోనియాడు, తినియాడు, తాగినాడు. వాడు సావుకు దగ్గర అయ్యాడు. వాడు ఏదైనా చేస్తాడు. వాడు ఒక నియంత. ఇరాన్ దౌత్యవేత్తకు సమన్లు. హార్మోజ్ జలసంధిని దాటడానికి ప్రయత్నిస్తున్న 2 భారతీయ నౌకల వైపు ఇరాన్కు చెందిన రెవల్యూషనరీ గార్డులు కాల్పులు జరపడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. రెవల్యూషనరీ గార్డుల కాల్పులు జరపడంతో ఆ నౌకలు తిరిగి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన కేంద్రం భారత్లోని ఇరాన్ రాయబారి మహమ్మద్ పతాలీని పిలిపించి తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది. ఇరాన్ చర్యలను ఖండించింది. అలాగే కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కూడా ఈ ఘటనను ఖండించారు. ఇక ఖండిస్తారు, అంతకన్నా మీరు చేసేది కూడా ఏముండదు. ఖండించి వదిలేస్తారన్నట్ల. ఆ రకంగా చర్చలు జరిపి ఆ యుద్ధాన్ని ఆపే విధంగా పని చేయరు. కానీ చర్చలు మాత్రం ఇట్లా జరుపుతుంటారు. పొద్దున్నే మంట, సాయంత్రం వాన.